ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్న రక్షణ, నువ్వు నేను కలిగి ఉన్న రక్షణ వస్త్రము, నువ్వు నేను కలిగి ఉన్నటువంటి ఈ నీతి, ఈ పరిశుద్ధత నువ్వు సంపాదించింది కాదు. నువ్వు పొందుకున్న క్షమాపణ నువ్వు నీ యొక్క నీతి వల్ల రాలేదు, మరి అది నా ప్రియుడైన యేసుక్రీస్తు శిలువలో మరణించటం ద్వారా అర్జించి నీకు ఉచితంగా ఇచ్చినటువంటి క్షమాపణ. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేసి నీకు అనుగ్రహించాడు. అది నువ్వు కష్టపడితే వచ్చింది కాదు, క్రీస్తు తన ప్రాణాన్ని శిలువ మీద అర్పిస్తే వచ్చింది. దాన్ని నువ్వు సైతానికి అప్పగించడానికి వీల్లేదో. సైతాను శోధనకు లొంగిపోయి నీ క్యారెక్టర్ నమ్ముకోవడానికి వీల్లేదో. ఎందుకయ్యా అంటే నువ్వు నీతిగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు తన ప్రాణాన్నే శిలువ మీద అర్పించాల్సి వచ్చింది. నువ్వు చాలా ఖరీదైన వాడివి. నువ్వు నేను పొందుకున్నటువంటి క్షమాపణ చాలా ఖరీదైంది. ఎంత ఖరీదైందో తెలుసా? యేసుక్రీస్తు ప్రాణమే అర్పించాల్సి వచ్చింది నిన్ను క్షమించటానికి. సహోదరుడా, సహోదరి, నువ్వు కలిగి ఉన్న సమాధానం, నువ్వు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రశాంతత చాలా ఖరీదైంది. పోగొట్టుకో మాకు.